కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ కూడా ఉత్సాహం కనపడతా ఉంది. ఇప్పుడే ఈగలు అది అంటున్నాను. పొద్దున ఎల్బీ నగర్ అసెంబ్లీ అయింది. చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. ఇప్పుడు 4 అసెంబ్లీలు ఇక్కడ అవుతున్నాయి. సాయంకాలం కూడా మళ్ళీ కంటోన్మెంట్. ఈ 10 రోజులు కేవలం మనం మొబిలైజేషన్ కోసము ప్రిపరేటరీ సభలు చేయాల్సిన అవసరం ఉంది. మనము ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. కార్యకర్తలు ఉత్సాహం ఉన్నది. మరి మోదీ గారు ఫస్ట్ టైం మన తెలంగాణకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తూ ఉన్నారు. ఎన్నికల తర్వాత రావడం కాకుండా మన రాష్ట్రానికి దాదాపు 8,000 కోట్ల ప్రాజెక్టులను కూడా ఈ రాష్ట్రానికి అంకితం చేయాలి. ఇది ప్రజల దాకా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ప్రజల దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి మోదీ గారు వచ్చినప్పుడు ఈ యొక్క రాష్ట్రానికి ఇచ్చిన విషయాలు మనం చెప్తాము. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దగా చేసిన విషయాన్ని మోదీ గారు చెప్తారు. ఏ విధంగా దేశాన్ని ఈరోజు వెనకేపు తీసుకుపోతా ఉన్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, అబద్ధాలు ప్రచారం, అపీస్మెంట్ పాలసీ కూడా ఇప్పుడే వసూలు చేస్తున్నారు. కర్ణాటకలో అంటే ఒక రిలీజియస్ బస్తీ అని పేర్లు పెట్టి కేవలం మైనారిటీ బస్తీలకే 600 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు. 600 కోట్లు. వాళ్ళు చెప్పారు మనుషులకు మతాలు ఉంటాయి కానీ రోడ్లకు వీళ్ళకు మతాలు ఉండవు. కానీ కాంగ్రెస్ పార్టీ రోడ్లకు కూడా మతాలు, మతంలో ఉన్నాడు రోడ్డు అదే ఏరియాలో రోడ్డు వేస్తూ ఉన్నారు. అంటే అపీస్మెంట్ కూడా పెరిగిపోయింది. మహిళలకు అన్యాయం చేస్తూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తీసుకున్న ప్రజల్లో కోపం ఉంది. కాబట్టి ఆ కోపాన్ని మనం మనేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ 3 కార్పొరేషన్స్ ఉన్నాయో, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ యొక్క 3 కార్పొరేషన్ నుంచే మనం 150,000 మంది మనం మోడల్ చేయగలుగుతాం. పూర్తి నమ్మకం నాకు ఉన్నది. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఆ ఉత్సాహాన్ని మనం ముందు తీసుకోపోయి కేవలం 7 రోజులు మాత్రమే అనుకోండి. ఇవాళ సెకండ్, ఇక మొత్తం ఈరోజు రేపటి నుంచి 9వ తారీఖు వరకు మన 10వ తారీఖు మీటింగ్. కాబట్టి మనకు కేవలం 6-7 రోజులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ 6-7 రోజులు మొత్తం కూడా మనం కేవలం మోదీ గారి మీటింగు దాని గురించి ఆలోచించి మొబిలైజ్ చేసి అందరినీ ఇన్వాల్వ్ చేయండి. కాలనీస్ని, అదేవిధంగా ప్రొఫెషనల్స్ని, ఇంటలెక్చువల్స్ని, మహిళల్ని, యువతని, ముఖ్యంగా యువత. ఈరోజు యువత జన్జీ మోదీ పిలుస్తూ ఉన్నారు, జన్జీ బీజేపీ చూస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా కష్టపడి ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేద్దాం. ఈ యొక్క ప్రోగ్రాం తర్వాత మోదీ గారు వచ్చిన బహిరంగ సభ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మార్పు వస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 కూడా ఇంటికి వెళ్ళిపోతాయి. బోత్ చాప్టర్ క్లోజ్ అయిపోతాయి. అందుకని ఆ రీతిలో మనం కూడా పనిచేయాలని చెప్పి మేము అందరం కోరుతూ, మరి ఆలోచన అయితే నన్ను తీసుకుంటారు. మీరు భోజనం టైం అవుతుంది కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. భారత్ మాతకి జై.